మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 157వ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి సంబంధించి వరుస వీడియో అప్డేట్లు ఫ్యాన్స్ ని ఫుల్ ఎక్సైట్ చేస్తున్నాయి. ప్రతి ప్రమోషనల్ క్లిప్ లో చివర్లో వాడుతున్న రఫ్ఫాడించేద్దాం డైలాగ్ ఇప్పుడు టైటిల్ ను ఊహించుకునే దిశగా ప్రేక్షకుల దృష్టిని మళ్లించింది. ఇప్పటికే ఈ డైరెక్టర్ సంక్రాంతికి వస్తున్నామనే డైలాగ్ ని నిజమైన టైటిల్ గా మార్చిన ట్రాక్ రికార్డ్ లో ఉన్నాడు. సింపుల్ స్టోరీతో అనిల్ అద్భుతం చేయడంతో అతనిపై మెగాస్టార్ కన్ను పడడం, తనకు సినిమా ఇవ్వడం తెలిసిందే. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో చిరుకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. సినిమా ప్రారంభం నుంచి తనదైన మార్క్ పబ్లిసిటీతో వీడియోలు వదులుతున్నాడు అనిల్ రావుపూడి. ఈ ప్రాజెక్ట్ ప్రకటిస్తూ ముందుగా ఓ వీడియోను విడుదల చేశారు. దీని ఎండింగ్ లో రఫ్ఫాడించేద్దాం అనే డైలాగ్ ను వాడారు. ఆ తర్వాత నయనతార ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతున్నారంటూ మరో వీడియోను అనిల్ రావుపూడి వదిలాడు. దీనిలోనూ వీడియో ఎండింగ్ లో రఫ్ఫాడించేద్దాం అనే డైలాగ్ వాడడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ ని కూడా ఇలాగే వాడేసి చివరికి ఇదే టైటిల్ ని ఫైనల్ చేసిన అనిల్ రావుపూడి ఇప్పుడు మెగా 157 కోసం రఫ్ఫాడించేద్దాం డైలాగ్ ని వాడేస్తూ టైటిల్ హింట్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. గ్యాంగ్ లీడర్ లో చిరు వాడే ఊతపదం రఫ్ఫాడించేద్దాం. దీన్నే ఈ మూవీకి టైటిల్ గా ఫైనల్ చేసే అవకాశం ఉందని, అందులో భాగంగానే ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి అనిల్ రావుపూడి ఈ పదాన్ని పదే పదే వాడేస్తూ జనాల్లో రిజిస్టర్ అయ్యేలా ప్లాన్ చేశాడని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే చిరు అనిల్ రావుపూడి వచ్చే సంక్రాంతికి రఫ్ఫాడించేయడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా సంక్రాంతి బరిలో మెగాస్టార్ దిగుతున్నాడన్న వార్తలు వస్తున్న వేళ టైటిల్ పై స్పష్టత రావడం ఫ్యాన్స్ కి మరో బూస్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి నిజంగా టైటిల్ గా రఫ్ఫాడించేద్దాం ఫిక్స్ చేస్తారా, లేదా ఇదో పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా అన్నది అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే. చూడాలి మరి ముందు ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయనేది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 157వ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి సంబంధించి వరుస వీడియో అప్డేట్లు ఫ్యాన్స్ ని ఫుల్ ఎక్సైట్ చేస్తున్నాయి. ప్రతి ప్రమోషనల్ క్లిప్ లో చివర్లో వాడుతున్న రఫ్ఫాడించేద్దాం డైలాగ్ ఇప్పుడు టైటిల్ ను ఊహించుకునే దిశగా ప్రేక్షకుల దృష్టిని మళ్లించింది. ఇప్పటికే ఈ డైరెక్టర్ సంక్రాంతికి వస్తున్నామనే డైలాగ్ ని నిజమైన టైటిల్ గా మార్చిన ట్రాక్ రికార్డ్ లో ఉన్నాడు. సింపుల్ స్టోరీతో అనిల్ అద్భుతం చేయడంతో అతనిపై మెగాస్టార్ కన్ను పడడం, తనకు సినిమా ఇవ్వడం తెలిసిందే. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో చిరుకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. సినిమా ప్రారంభం నుంచి తనదైన మార్క్ పబ్లిసిటీతో వీడియోలు వదులుతున్నాడు అనిల్ రావుపూడి. ఈ ప్రాజెక్ట్ ప్రకటిస్తూ ముందుగా ఓ వీడియోను విడుదల చేశారు. దీని ఎండింగ్ లో రఫ్ఫాడించేద్దాం అనే డైలాగ్ ను వాడారు. ఆ తర్వాత నయనతార ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతున్నారంటూ మరో వీడియోను అనిల్ రావుపూడి వదిలాడు. దీనిలోనూ వీడియో ఎండింగ్ లో రఫ్ఫాడించేద్దాం అనే డైలాగ్ వాడడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ ని కూడా ఇలాగే వాడేసి చివరికి ఇదే టైటిల్ ని ఫైనల్ చేసిన అనిల్ రావుపూడి ఇప్పుడు మెగా 157 కోసం రఫ్ఫాడించేద్దాం డైలాగ్ ని వాడేస్తూ టైటిల్ హింట్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. గ్యాంగ్ లీడర్ లో చిరు వాడే ఊతపదం రఫ్ఫాడించేద్దాం. దీన్నే ఈ మూవీకి టైటిల్ గా ఫైనల్ చేసే అవకాశం ఉందని, అందులో భాగంగానే ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి అనిల్ రావుపూడి ఈ పదాన్ని పదే పదే వాడేస్తూ జనాల్లో రిజిస్టర్ అయ్యేలా ప్లాన్ చేశాడని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే చిరు అనిల్ రావుపూడి వచ్చే సంక్రాంతికి రఫ్ఫాడించేయడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా సంక్రాంతి బరిలో మెగాస్టార్ దిగుతున్నాడన్న వార్తలు వస్తున్న వేళ టైటిల్ పై స్పష్టత రావడం ఫ్యాన్స్ కి మరో బూస్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి నిజంగా టైటిల్ గా రఫ్ఫాడించేద్దాం ఫిక్స్ చేస్తారా, లేదా ఇదో పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా అన్నది అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే. చూడాలి మరి ముందు ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయనేది.